భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. ఈరోజు మళ్ళా బఫర్ జోన్కు సంబంధించి నేను చెప్పినట్టుగా ఈరోజు దాదాపు రివర్ బెడ్కు సంబంధించి ఏదైతే స్ట్రక్చర్స్ను గుర్తిస్తారో ఆ స్ట్రక్చర్కు సంబంధించి కూడా ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కూడా ఏ చట్ట ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా చట్ట ప్రకారాన్ని యూజ్ చేస్తూ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం సంబంధిత జిల్లా కలెక్టర్స్తోని చేయటం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఈరోజు మూసీ నదికి సంబంధించిన డెవలప్మెంట్ ప్రాజెక్టు మరి మాస్టర్ ప్లాన్ని ఏర్పాటు చేసుకొని దాని క్రమంలోనే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి దాని విషయంలో ముందుకు సాగటం జరుగుతుంది. అందుకోసము చాలామందిని దీంట్లో అనుభవజ్ఞులైన వారిని కన్సల్టెంట్స్గా ఏర్పాటు చేసుకొని దానికి కూడా ఆర్ఎఫ్పి పిలవడం జరిగింది. ఒక పారదర్శకంగా వ్యవహారం నడవాలనే ఉద్దేశంతోనే దానికి ఈరోజు ఎవరికైతే అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ ఉంటుందో ఈ మూసీ నదికి సంబంధించి మరి ఆ మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఒక అభివృద్ధి కేంద్రంగా ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా ఇంకో పక్షాన యావత్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కానీ అక్కడి నుంచి వికారాబాద్ నుంచి మొదలుకొని నల్గొండ జిల్లా వాసులకు అందరికీ ఈరోజు క్లీన్ వాటర్ శుద్ధమైన నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఒక కార్యాచరణ తీసుకెళ్తూ ఉంటే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే యోచనతో ప్రత్యేకించి టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది పెద్దలు దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైడ్రాకు సంబంధించి కూడా నేను యావత్ ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఎవరైతే నిజంగా కష్టపడి ఇల్లు కొనుక్కున్నారో కొన్ని సందర్భాల్లో ఇవన్నిటినీ ఎఫ్టీఎల్లో వస్తుందని దాచిపెట్టి కొన్ని సందర్భాల్లో ఫ్లాట్స్ కట్టి అమ్మిన యాజమాన్యం ఈరోజు మధ్యతరగతి చిన్న తరగతి పేదవారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతా ఉన్న తరుణాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా పరిగణనకు తీసుకుంటుంది. ఎక్కడైతే రిజిస్ట్రేషన్స్ జరిగినాయో మున్సిపాలిటీ పరంగా పర్మిషన్ ఇవ్వటం జరిగిందో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు ఒప్పులను సమీక్షించుకొని పేదవారిపై బాధపడకుండా చూస్తాం. సంస్థకు సంబంధించి తెలిసి ఇచ్చిండ్రా తెలియకుండా ఇచ్చిండ్రా ఏ విధమైన పొరపాట్లు జరిగినాయి ఆ పొరపాట్లకు కారణం ఏందని ఆ అధికారులు ఎవరని అధికారులపైన ఒత్తిడి ఎవరు తీసుకొచ్చిండ్రు వాటి కారకులు కారణమేమిందని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం. అదంతా కానీ ప్రజలపై ఆ అధికారులు కానీ లేకుంటే బడా సంస్థలు చేసిన పొరపాట్లు వీరిపై రుద్దే ప్రయత్నం చేయదు ఈ ప్రభుత్వం అని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం 2-3 చిన్న అంశాలను పెట్టుకొని తప్పకుండా చెప్తా ఉన్నాం. ఎవ్వరు కూడా ఆందోళన పడొద్దని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆందోళన పడి ఇబ్బంది పడకూడదు. ఎవరికైతే అనుమానాలు ఉంటాయో ఆ అనుమానాలు కానీ లేకుంటే ఎవరికైతే కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అనుకుంటారో ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి
ఒక ప్రక్కన హైడ్రా, ఇంకో పక్కన మూసీ నదికి సంబంధించి కూడా ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో హెల్ప్ డెస్క్ను క్రియేట్ చేస్తాం. జిల్లా కలెక్టర్లే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తారు. ఉదాహరణకు ఒకసారి అనుమానం రావచ్చు, ఇప్పుడు జరుగుతూ ఉన్న సందర్భంలో మా ఇల్లు పోతుందో, మాకు ఇంతకుముందు ఒక పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ పరంగా ఇబ్బందులు వస్తాయని అనుమానం ఉంటే, ఈ విధంగా వస్తాయని మీకేదైనా అనుమానం ఉంటే హెల్ప్ డెస్క్ క్రియేట్ చేసి తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్న భాగంలోనే అన్ని కలెక్టరేట్స్లో హెల్ప్ డెస్క్ని క్రియేట్ చేస్తాం. మరొకసారి చెప్తా ఉన్నాం, పేదవారికి ఇబ్బంది కలగకూడదని, ఎవరికి అన్యాయం జరగకూడదని మా ప్రభుత్వం ఈరోజు మేము చెప్తా ఉన్నాం. పేదవాళ్ళని నిలబెట్టే సంస్కృతి, పడగొట్టాలనే ఉన్న సంస్కృతి ఉన్న టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వానికి సంబంధించి ముసలి కన్నీరు కారుస్తూ ఉన్న ఆ టీఆర్ఎస్ నాయకులు ఒకసారి అడుగుతూ ఉన్నాం, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో మీరు ఏం చేశారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడ చితి పెట్టుకొని ఒక రైతు సోదరుడు మల్లారెడ్డి ఆహుతి అయితే ఆ రోజు మీ పక్షాన, మీ ప్రభుత్వ పక్షాన మీ బాధ్యత లేకుండా మీరు అడ్డగోలుగా వ్యవహారం చేశారు. ప్రభుత్వం 9 సంవత్సరాల కాల హేమల మీరు రాష్ట్ర ప్రజలకు సంబంధించి భూ నిర్వాసితులకు సంబంధించి 2013 భూ నిర్వాసితుల చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇన్ ప్రిన్సిపల్ అమలు చేయాలంటే దాన్ని ప్రక్కన పెట్టి కొత్త జీవో తీసుకొచ్చారు. అవునా కాదా? ఒకసారి మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఆనాడున్న ముఖ్యమంత్రి గారు వారి తనయులు ఏం చెప్పిండ్రు, ప్రాజెక్టు ముంపు మా ప్రాంతాలు, మా గ్రామాలు, మా ఇల్లులు కూడా పోయినాయి అని చెప్పిండ్రు. ఈరోజు ఏదైనా ప్రాజెక్ట్ చేపడతా ఉన్నప్పుడు ముంపుకురైన వారికి, భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆ రోజు మేము డిమాండ్ చేస్తే, ఆ రోజు మీరేం చెప్పిండ్రు, చట్టం మేము కొత్తగా తీసుకొస్తా ఉన్నామని. దానిలో భాగంగా అనేక సందర్భాల్లో హైకోర్టు మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు వేస్తే భూ నిర్వాసితులకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించిన ఏ విధంగా ఇచ్చిండ్రు కంపెన్సేషన్, మల్లన్న సాగర్లో ఓ కంపెన్సేషన్, సిద్దిపేటలో ఇంకోటి, గజ్వేల్లో ఇంకోటి. ఈ విధమైన కార్యాచరణ తీసుకోపోయిన వారికి ఏదైనా నైతిక హక్కు ఉందా ఈరోజు మాట్లాడటానికి అని అడుగుతాము. మా ప్రభుత్వానికి సంబంధించి పారదర్శకంగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా అంశాలు వస్తే, మా దృష్టికి వస్తే దాన్ని సవరణ చేసుకొని ప్రజాస్వామికమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తుంది మా ప్రభుత్వం. ఆ క్రమంలోనే ఎవరైనా మా అపోజిషన్కు సంబంధించిన మిత్రులు, నాయకులు పోతే ఎక్కడైనా అడ్డుకున్నామా? ఎక్కడ అడ్డుకోలేదు. మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ ఒక్క ప్రాంతానికి సందర్శించడానికి, ఆ ప్రజలు పడతా ఉన్న ఇబ్బందుల్లో పాలు పంచుకోవడానికి, ప్రాజెక్టు సైట్ విజిట్ చేయడానికి, లేకుంటే హాస్పిటల్ పోయి వారిని పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి మేము ఎప్పుడైనా పోతే ముందనే హౌస్ అరెస్ట్ చేస్తూ ఉండే, లేకుంటే మధ్య మార్గంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా ఉండే. ఈరోజు మాది ప్రజాపాలన. ఆ ప్రజాపాలన భాగంలోనే ఎవరిని కూడా ఈరోజు అడ్డుకోలేదు. సమస్య ఎందుకు వచ్చింది, సమస్యను ఏ విధంగా పరిష్కారం చేద్దాం, ప్రతిపక్షాలు ఏదైనా న్యాయపరంగా అర్థవంతమైన సూచన, సలహా ఇస్తే, ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినాయని
లేకుంటే అధికారుల నిర్లక్ష్యం వలన, అధికారుల పొరపాట్ల వలన, లేకుంటే యంత్రాంగానికి సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడన్నా ఏదైనా వస్తే వారి సలహాలు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకెళ్లాలని యోచన చేసి ఎక్కడ కూడా వారిని అడ్డుకోలేదు. ఇది మాది ప్రజాపాలన. మీరు చేసింది నిరంకుశ ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వంలో మీరు నడిచిండ్రు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాం. ఒక పక్కన మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి అధికారులను కూడా మేము తెలియజేయటం జరిగింది. ఎక్కడ కూడా పేదవారికి ఇబ్బంది జరగకూడదని. వారితోని సంప్రదింపులు జరిపే, కౌన్సిలింగ్ చేసే ఒక ప్రజాస్వామికమైన వాతావరణంలో మేము చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోమని అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. సరే, కొన్ని సందర్భాల్లో కింద స్థాయి ఉన్న కొద్దిగా చొరవ చూపెట్టమో, అతి ఉత్సాహం చూపెట్టడంతో కొంతమంది కొన్ని సందర్భాల్లో భయాందోళనకు గురి కావచ్చు. కానీ దానికి సంబంధించి కూడా స్పష్టంగా అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకే కొన్ని అంశాలు చెప్తా ఉన్నాం. ప్రభుత్వ అధికారులు కూడా నోటీసులు ఇచ్చి, వారికి సమయాన్ని ఇచ్చి, ఈ విధంగా వీరు ప్రభుత్వ భూములు కానీ, లేక్ కానీ, నదులకు సంబంధించిన ఏవైతే మరి అక్రమానికి గురైన ప్రాంతాలకు కూడా సంబంధించి ఈ విధంగా ఈ నిర్మాణాలు జరిగినాయని నోటీస్ ఇచ్చి ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు. ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. ఒక బాధ్యతాయుతమైన సంస్థ హైడ్రా కానీ, ఇది మూసీ నది డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన సంస్థ కానీ ఒక బాధ్యతాయుతమైన ప్రాజెక్టు. ఈరోజు కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, సంబంధిత అధికారులకు కూడా నోటీస్ ఇచ్చి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని చట్టబద్ధంగా ముందుకెళ్లాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. చట్ట వ్యతిరేకంగా ఉంటే దాన్ని మీరు ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ప్రత్యేకించి ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భాలు మరి నిన్న మొన్న మీరు అందరూ కూడా చూసుంటారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు. 5,000 రూపాయలు ఇస్తామని, 2,000 రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తా ఉన్న కొంతమంది ఎవరు చెప్పారో దానిపైన ఎంక్వైరీ తప్పకుండా చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ అరాచక శక్తులను తప్పకుండా అదుపు చేసే కార్యక్రమం ప్రభుత్వానికి బాధ్యత. ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ మీరు ఈ విధంగా మాట్లాడండి, సోషల్ మీడియాలో మీకు ఈ విధమైన ప్రోత్సాహకరం ఇస్తామని చెప్తా ఉన్న సందర్భాలు ఇది రాజకీయం కావని, ఎవరి గురించి అయితే ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారో ఈరోజు ఆ పేదవారికి న్యాయంగా, నీతివంతంగా వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఈ ప్రభుత్వం ఉందని మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.